అందరికీ నమస్తే అండి. జ్యోతిష్యం గురించి మీ అందరికీ తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీలో చాలా మందికి వాళ్ళ జాతకాల్లో ఏ గ్రహం బలంగా ఉందో లేదా ఏ గ్రహం బలహీనంగా ఉందో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. అయితే గ్రహానికి మనం ఇంకా బలం చేకూర్చాలి, గ్రహానికి సంబంధించిన విషయాల్లో మనకి ఇంకా మంచి జరగాలి అంటే మనం గ్రహానికి సంబంధించిన ఒక మంత్రం గనక చదువుకుంటే ఖచ్చితంగా మనకి బాగుంటుంది. ఇప్పుడు మీ జాతకాల్లో ఏ దశలో మీకు మంచి జరుగుతుంది, ఏ దశలో మీరు ఇబ్బంది పడతారు అన్న విషయం మీలో చాలా మందికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయితే నేను గత వీడియోల్లో చెప్పినట్టు ఈ యొక్క ప్రతి గ్రహాలకి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంతో సంబంధం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన మంత్రాలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు జాతకంలో ఫలానా గ్రహం బలహీనంగా ఉన్నా లేదా ఫలానా గ్రహానికి సంబంధించిన విషయాల్లో మీకు మంచి జరగాలన్నా ఈ మంత్రాలు చదువుకుంటే ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ముందుగా సూర్యుడికి సంబంధించిన మంత్రం తెలుసుకుందాం. అదేంటి అంటే ఓం నమో భగవతే రామచంద్రాయ. ఇక్కడ ఓంకారం అనేది ఎలా పలకాలో మీకు చాలా వీడియోస్ అనేవి యూట్యూబ్లో ఉంటాయి. అలాగే మీ అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంది. ఓం అనేది అకారము ఉకారము మకారాలతో కలిసి ఉంటుందన్నమాట. మనం ఓంకారం ఉచ్చరించేటప్పుడు అకార ఉకార మకారాలు కలిపి మనం ఓం అని ఉచ్చరించాలి. అది మీకు తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే రామచంద్రాయ. సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు, అలాగే మనలో ఉన్న ఎనర్జీకి కారకుడు అనమాట. కలియుగంలో మనకి వెంటనే వచ్చేది ఏంటో తెలుసా అండి? అనారోగ్యము. సో ఇలాంటి అనారోగ్యంలోంచి మనం బయటకు రావాలి అంటే సూర్య భగవానుడిని ఆరాధన చెయ్యాలి. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి ఉదయం స్నానం చేసిన వెంటనే నమస్కారం చేసుకుని ఈ ఓం నమో భగవతే రామచంద్రాయ అనే మంత్రం మీరు చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. రెండవది చంద్రుడు. చంద్రుడికి సంబంధించిన మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. చంద్రుడు అంటే మనస్సుకి కారకుడు. మన మనస్సు స్థిరంగా ఉండాలన్నా, మన మనస్సు స్టేబుల్గా ఉండి అలాగే బలంగా ఉండాలన్నా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం కనుక మీరు జపిస్తే ఖచ్చితంగా బాగుంటుంది. మూడవది కుజగ్రహం. కుజగ్రహానికి సంబంధించిన మంత్రం ఏంటి అంటే ఓం క్షౌం నమో నృసింహాయ. ఇది చదువుకుంటే మీకు విల్ పవర్ పెరుగుతుంది, ధైర్యము ఉత్సాహము ఖచ్చితంగా పెరుగుతాయి. కుజుడంటేనే ఎనర్జీ. కుజుడంటే ఒక పని చెయ్యాలి అంటే నేను చేస్తాను అనే ముందుండే గ్రహం అనమాట. సో ఏదైనా పని మనకి జరగాలన్నా, ఏదైనా పనిలో మనం ఖచ్చితంగా 100కి 100% సక్సెస్ అవ్వాలన్నా ఈ యొక్క మంత్రం జపించడం చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు బుధుడికి సంబంధించిన మంత్రం తెలుసుకుందాం. బుధుడు మన కమ్యూనికేషన్కి కారకుడు. మనం సరిగ్గా మాట్లాడాలన్నా, మనం మాట్లాడింది ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలన్నా బుధుడు బలంగా ఉండాలి. అలాంటి బుధుడు మన జాతకంలో వీక్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ బుధుడికి సంబంధించిన స్థానాలు ఇబ్బంది పడినప్పుడు మనం ఈ మంత్రాన్ని కనుక చదువుకుంటే ఖచ్చితంగా బుధుడికి సంబంధించిన క్వాలిటీస్లో మనకి మంచి ఫలితాలు వస్తాయి. మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే బుధదేవాయ లేదా ఓం నమో భగవతే బాలభద్రాయ. ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా చదువుకోండి. ఇప్పుడు గురువుకి సంబంధించిన మంత్రము. గురువు అంటే ఏంటి? నాలెడ్జ్, జ్ఞానము. అలాగే గురువు మనకి చాలా వాటికి కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు. ఒక గురు దృష్టి కానీ ఒక గురు బలం కానీ మన జాతకాల్లో ఖచ్చితంగా ఉండాలి. ఆ గురు బలం మనం పెంచుకోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకుంటే మీకు గురు బలం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే శ్రీ వామనాయ లేదా ఓం నమో భగవతే త్రివిక్రమాయ. ఇప్పుడు శుక్రుడికి సంబంధించిన మంత్రం మనం తెలుసుకుందాం. శుక్రుడు అంటే ఏంటి? ఆనందానికి కారకుడు. మన జీవితంలో ఆనందాన్ని సూచించే ఏకైక గ్రహము శుక్రుడు. అలాంటి శుక్రుడు మనకి బాగుండాలి అంటే ఓం నమో భగవతే హృషికేశాయ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పఠించండి. ఇప్పుడు శనికి సంబంధించిన మంత్రం. శని అంటే ఏంటి? శని అంటే ఓర్పు. శని అంటే బౌండరీస్ అంటారు కదా, అంటే ఎంతవరకు ఉండాలి అన్నది సూచించేది శని భగవానుడు అనమాట. శని భగవానుడు కూడా బలంగా ఉండడం మనందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషికి ఓర్పు అన్నది చాలా అవసరం. ఈ కలియుగంలో ఓర్పు కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. అలా ఓర్పు మనకు కలగాలన్నా, శని భగవానుడికి సంబంధించిన విషయాల్లో మనకి బాగుండాలన్నా కూడా ఈ మంత్రాన్ని మీరు జపించడం చాలా మంచిది. ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే కూర్మదేవాయ. ఈ ప్రతి మంత్రానికి శ్రీ మహావిష్ణువు యొక్క
అవతారంతో సంబంధం ఉంది. అలాగే ప్రతి గ్రహానికి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంతో సంబంధం ఉంది. దాని గురించి నేను మెల్లమెల్లగా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఆఖరికి రాహుకి కేతువుకి సంబంధించిన మంత్రాలు నేను చెప్తాను. రాహు కేతువుల వల్ల మనం ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాము. అలాగే రాహు కేతువుల వల్ల మనకి ఎంతో ఆధ్యాత్మికంగా మనం పైకి వెళ్తూ ఉంటాము. అలాగే ఈ రాహు వల్ల మెటీరియలిస్టిక్ థింగ్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. రాహు అంటే ఏంటి? ఆబ్సెషన్. ప్రతి విషయానికి మనం ఓవర్గా ఆబ్సెషన్కి గురి అవ్వకూడదు. ఒక విషయం అంటే ఒక పర్టికులర్ విషయం ఉంది అంటే దాని పరంగా కొంతవరకు ఇది కావాలి అనుకోవాలి, కానీ అదే కావాలి, అదే అలాగైనా కావాలి అని చెప్పి ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి అది దక్కించుకోవడానికి మనం ప్రయత్నించకూడదు. రాహువు కానీ కేతువు కానీ మన జాతకాల్లో బలంగా ఉండాలి అంటే ఈ మంత్ర జపాలు చేయాలి. రాహు బలంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటారు, చాలా బ్రిలియంట్గా ఉంటారు. వాళ్ళు చాలా ఓర్పుతో ఉంటారు, ఏదైనా చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. ఆ రాహు ఎలా ఉన్నారు, రాహుకి సంబంధించిన వీడియోస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు రాహుకి సంబంధించిన మంత్రం ఏంటి అంటే ఓం భూర్ నమో భగవతే వరాహాయ. సో వరాహస్వామిని ఆరాధించడం అనేది రాహువుకి సంబంధించిన విషయాల్లో మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. రాహు దశ గనక జరుగుతున్నా, రాహు యొక్క అంతర్దశ జరుగుతున్నా, రాహు వల్ల ఈ గోచారంలో ఇబ్బందులు మనకు కలుగుతున్నా కూడా ఈ మంత్ర జపం చేస్తే ఖచ్చితంగా మనకు బాగుంటుంది. ఇప్పుడు కేతువుకి సంబంధించిన మంత్రాన్ని మనం తెలుసుకుందాం. కేతు అంటే ఏంటి? మోక్షకారకుడు. చాలా మంది మోక్షం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మోక్షం రావాలి అంటే ఏంటి? మనకున్న కోరికలన్నీ కూడా వదిలేసి భగవంతునికి దగ్గరగా ఉండాలి. అలాగే భగవద్ ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండాలి. కేతువుకి సంబంధించిన మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే మత్స్యదేవాయ. సో ఇది మంత్రం అన్నమాట. ఇలాగా ప్రతి గ్రహానికి కూడా ఈ యొక్క మంత్రాలు గనక మీరు చదువుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత కాదు, ఎంత మంచిగా అయినా సరే మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రాలు. శ్రీ మహావిష్ణువు యొక్క పేర్లే మనం మంత్రాలతో మనం ఈ రకంగా ఉచ్చరిస్తామన్నమాట. ఈ గ్రహ బాధలు తగ్గాలంటే భగవత్ ఆరాధన ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క మంత్రాలు కనుక మీరు చదువుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా బాగుంటుంది. చాలా మందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, మంత్ర జపం అనేది ఒక గురువు చెప్తేనే చెయ్యాలి కదా అని చెప్పేసి. వీటికి అది అవసరం లేదండి. ఇవి కేవలం భగవంతునికి సంబంధించిన యొక్క పేర్లే కాబట్టి మీరు ఈ మంత్రాలు ఖచ్చితంగా చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.